వేసవి సెలవులు ఉన్నాయి కదా అని మీరు ఫ్యామిలీతో తిరుమలకు వెళ్తున్నారా? అయితే కాసేపు ఆలోచించండి. గత 2-3 రోజులుగా కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో నిండిపోయింది. శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున లైన్లైతే కొనసాగుతున్నాయి. శనివారమే జనంతో తిరుమల కొండ కిక్కిరిసిపోగా ఆదివారం కూడా భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో భారీగా రద్దీ నెలకొంది. ఈ రద్దీ ఆదివారం కూడా కొనసాగుతోంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు మొత్తం నిండిపోయాయి. రింగ్ రోడ్డు మీద నుంచి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర శ్రీవారి భక్తులతో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి అధిక సమయం పడుతుండటంతో క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ అధికారులు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. లైన్లలో పడిగాపులు కాస్తున్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. దర్శనాలకు సంబంధించిన పరిస్థితిని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, భద్రాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు ప్రారంభమైన వెంటనే భక్తులు తిరుమలకు పోటెత్తుతూ ఉంటారు. అయితే ఈసారి ఎన్నికల సీజన్ నడుస్తుండటంతో మే నెల తొలి 2 వారాల్లోనూ పెద్దగా రద్దీ కనపడలేదు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి రాజకీయ నేతలు, ప్రముఖులు సైతం తిరుమలకు రావడం తగ్గించారు. మే 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో ప్రజలు తిరుమలకు పోటెత్తుతున్నారు. అందుకే మే 15 తర్వాత భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అయితే ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన టీటీడీ అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం రద్దీ నేపథ్యంలో వృద్ధులు, పిల్లలతో తిరుమలకు వెళ్లేవారు కొద్ది రోజులు ఆగి వెళ్తే మంచిది అని అక్కడ రద్దీని ప్రత్యక్షంగా చూస్తున్న భక్తులు చెప్తున్నారు.